హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వేరండాస్ తెలుగు ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఉన్నాం. సో డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది ప్రతి ప్రిలిమ్స్లోను మెయిన్స్లోనూ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా నిలుస్తుంది. ప్రిలిమ్స్ మెయిన్స్లోనే కాదండి, ప్రతి స్టేట్ గవర్నమెంట్ బోర్డ్స్లో కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ బోర్డ్స్ ఎగ్జామ్స్లో కానీ దానికి ఒక ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు. సో దాని ప్రకారం మనం ఆలోచిస్తే ఇవాళ జరిగిన కరెంట్ అఫైర్స్లో సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. అండ్ అవి డైరెక్ట్గా ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఓరియంటెడ్లో మనం ఎట్లా డీల్ చేయబోతున్నాం కూడా చూద్దాం. సో మిషన్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ దివ్యాంగ్జన్ విశ్వకర్మ ప్రొడక్ట్స్ త్రూ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే మెయిన్స్లో యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్లో ఈ టాపిక్ని ఎట్లా డీల్ చేయాలంటే, సో ఇక్కడ మనకి ఒక స్కీమ్ కనబడుతుంది, విశ్వకర్మ స్కీమ్. సో ఈ విశ్వకర్మ స్కీమ్ అంటే ఏంటో తెలియాలి. యాజ్ వెల్ యాజ్ ఇది ఎందుకు మనం మార్కెటింగ్ చేయాలి, మార్కెటింగ్ ఆఫ్ దివ్యాంగ్జన్ ప్రొడక్ట్స్. సో మార్కెటింగ్ ఆఫ్ దివ్యాంగ్జన్ త్రూ ద స్కీమ్ ఆఫ్ విశ్వకర్మ స్కీమ్ అనమాట. సో విశ్వకర్మ స్కీమ్ ద్వారా చేసిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ మనం మార్కెట్ చేయాలి. సో దాని యొక్క ఓవర్లీ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ఆర్కిటెక్చర్. సో ఈ ఒక రైల్వే స్టేషన్ ఒక ప్రొడక్ట్ని ఎక్కువ పాపులరైజ్ చేయడం, అట్లా దాని ద్వారా మార్కెటింగ్ డెవలప్ అవుతుంది. సో ఆ స్టేషన్ అంటే మనకి ఆ ప్రోడక్ట్ గుర్తొస్తుంది. సో దీన్ని సిమిలర్గా మనం ఇంకెక్కడ చూడొచ్చు అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కూడా చూడొచ్చు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. సో ఇట్లా మార్కెటింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్, మార్కెటింగ్ ఆఫ్ ద స్కీమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో విశ్వకర్మ స్కీమ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ 2023 to 24 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 28 వరకు ఉంటుంది. సో ఈ స్కీమ్ అనేది ఇండివిజువల్ ఆర్టిసన్స్కి, హ్యాండిక్రాఫ్ట్స్ పీపుల్కి, వీళ్ళకి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు త్రూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ స్కీమ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ స్కీమ్కి బెనిఫిట్ అవ్వాలంటే మినిమమ్ గ్రేటర్ దాన్ 18 years ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఒక ఫ్యామిలీకి ఒక పర్సన్కి మాత్రమే దీనికి లోన్ ఇస్తారు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు. యాజ్ వెల్ యాజ్ స్కిల్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఒక విశ్వకర్మ ఐడి కార్డు ఇస్తారు, యాజ్ వెల్ యాజ్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో ఇక్కడ నాకు స్కిల్ డెవలప్ అయింది, నన్ను వేరే వాళ్ళ దగ్గర హైర్ చేసుకోవచ్చు అన్నట్టు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏమి ఇస్తారంటే 3 lakhs కన్సెషన్ లోన్ ఇస్తారు, 5% పర్ యానం. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇస్తూ ప్రొడక్ట్ డెవలప్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనం ఈ స్కీమ్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో PM Vishwakarma is a government scheme supporting traditional artisans through the Samman, Samardhya, Samriddhi. So, SSS Samman, Samardhya, Samriddhi ద్వారా. So, to promote Samriddhi prosperity, the Ministry of MSME is implementing the one station, one product initiative for the Divyangjan Vishwakarma artisans. OSOP, one station, one product establishes retail outlets at selected high footfall railway stations. So, ప్రతి రైల్వే స్టేషన్ కాదు, హై ఫుట్ఫాల్ రైల్వే స్టేషన్స్ ఉన్న వాటిలోనే ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియల్ బూస్ట్ ద మార్కెట్ రీచ్, విజిబిలిటీ, సేల్స్. దిస్ ఎఫర్ట్ ప్రమోట్స్ ఎకనామిక్ ఇంక్లూజన్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఇంక్లూజివ్ గ్రోత్ ఫర్ దివ్యాంగ్జన్ ఆర్టిసన్స్. సో ఈ విశ్వకర్మ స్కీమ్ కూడా సేమ్ ఆబ్జెక్టివ్స్తో ఉంది. అండ్ విజన్ వచ్చేసరికి సమ్మాన్, సమర్థ్య, సమృద్ధి. నెక్స్ట్ 12 years of transforming lives. Ministry of Social Justice and Empowerment uplifts 11 crore aspirational citizens. సో మనందరూ తెలుసు నరేంద్ర మోడీ గారు కంప్లీటెడ్ ద హైయెస్ట్ టర్మ్ ఇన్ ఆఫీస్ యాజ్ ఎ PM. సో కంటిన్యూస్ టర్మ్లోను యాజ్ వెల్ యాజ్ టోటల్ టర్మ్లో కూడా ఇతను హైయెస్ట్ అయ్యారు. సో ఈ పర్టికులర్ 12 yearsలో ఈచ్ మినిస్ట్రీ ఏం చేసిందంటే రీసెంట్గా ప్రతి మినిస్ట్రీ ఒక్కొక్క రోజు నేను ఇవి చేసామని చెప్పుకోవడం చేసింది. సో ఇలా ఏదైనా ఒక పబ్లికేషన్ డైరెక్ట్గా మినిస్ట్రీ ఇస్తుంటే ఆ స్కీమ్ యొక్క ప్రొవిజన్స్ కానీ లేకపోతే దాని యొక్క డెవలప్మెంట్స్ కానీ డైరెక్ట్గా మనం ఆన్సర్లో కోట్ చేసుకోవచ్చు. సో దాని ప్రకారం మనం ఆలోచిస్తే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ అప్లిఫ్ట్మెంట్ అనేది ఏం క్లెయిమ్ చేస్తుందంటే 11 crore ఆస్పిరేషనల్ సిటిజన్స్ని అప్లిఫ్ట్ చేసిందని చెప్పి కోరుకుంది. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఎలాంటి పీపుల్ని టార్గెట్ చేస్తుంది, విమెన్ అండ్ చిల్డ్రన్కి టార్గెట్ చేయడానికి సపరేట్ మినిస్ట్రీ ఉంది కాబట్టి మనం దీంట్లో డిసడ్వాంటేజ్ గ్రూప్స్ మనం చూడకూడదు. ఫర్ సపోజ్ SCs అండ్ STs, నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ పీపుల్, దివ్యాంగ్జన్స్ మనం ఇందా మాట్లాడుకున్నట్టు, నెక్స్ట్ OBCs, EBCs. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ని మనం టార్గెట్ చేస్తాం. ఇంకోళ్ళు మర్చిపోయి ఏంటంటే ఎల్డర్లీ పీపుల్. సో ఎల్డర్లీ పీపుల్ స్కీమ్స్ కూడా ఇంపార్టెంట్ బికాస్ మనం గ్లోబల్ గ్రేయింగ్ అనే ఫినామినన్ అబ్జర్వ్ చేయొచ్చు. సో గ్లోబల్ రేట్స్లో గ్లోబల్గా ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతూ ఎల్డర్లీ పాపులేషన్ పెరుగుతుంది. సో మనం కూడా ఈ యొక్క పర్టికులర్ ఎల్డర్లీ స్కీమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ద కోర్ చేంజ్ ఇన్ ఎలిమినేటింగ్ ద ఇన్స్టిట్యూషనల్ డిలేస్ అండ్ లీకేజెస్ త్రూ ద జామ్ ట్రినిటీ. సో ఈ జామ్ ట్రినిటీ అనేది జన్ధన్ అకౌంట్, ఆధార్, మొబైల్. సో ఈ 3 అకౌంట్ ద్వారా
అథెంటికేషన్ అవుతూ ఇండివిజువల్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్కి మనకి జన్ధన్ అకౌంట్ ద్వారా డైరెక్ట్గా మనీ పడే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల ఏమైందంటే ఇంటర్మీడియట్స్ అనేవాళ్ళు వైప్అవుట్ అవుతారు. సో బెనిఫిషరీస్ గవర్నమెంట్ మధ్యన ఇంటర్మీడియట్స్ లేకపోతే ఏమవుతారు, సో ఇక్కడ ఆటోమేటిక్గా లీకేజ్ జరిగింది కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫర్ ఎస్టీస్ అండ్ ఎస్టీస్, నెక్స్ట్ పిఎం వాసవి. సో పిఎం వాసవి అనేది ఆఫర్స్ క్యాష్ ప్రీమియర్ స్కూల్ ప్లేస్మెంట్స్ ఫర్ ద ఓబీసీస్, ఈబీసీస్ అండ్ డిఎన్టీస్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ హాస్టల్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెనిఫిటింగ్ ఓవర్ 1069 lakh స్ట్రక్చర్. సో ఇట్లా స్కాలర్షిప్స్ ఇస్తూ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూషనల్గా యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్లో మనం ఈ యొక్క పర్టికులర్ మినిస్ట్రీని అండ్ వాటి స్కీమ్స్ మనం చూడొచ్చు. సో డైరెక్ట్గా కోట్ చేయడం ఇంపార్టెంట్. 46,581 crore అనేది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇచ్చారు. ప్రీ మెట్రిక్ వచ్చరికి 2.99 crore వనరబుల్ సిటిజన్స్కి ఇది హెల్ప్ఫుల్ అయింది. నెక్స్ట్ స్కీమ్స్ ప్రకారంగా కాదు, పోటా యాక్ట్ అంటే పోటా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, పోవా యాక్ట్, కెపాసిటీ ఎన్హాన్స్డ్ ద విక్టిమ్స్ రైట్స్ త్రూ ద స్పెషలైజ్డ్ కోర్స్ అండి. సో ఎక్స్క్లూజివ్ స్పెషలైజ్డ్ కోర్స్ ఉన్నాయి త్రూ ద విక్టిమ్ రైట్స్ ఫ్రేమ్వర్క్ అండ్ సపోర్ట్ 7.26 lakh అట్రాసిటీ విక్టిమ్స్. సో ఈ 7.26 lakh ఎవరైతే అట్రాసిటీస్కి గురవుతారో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్లో వాళ్ళకి సపరేట్ అమౌంట్, సో 5,000 crores అనేది సపరేట్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ నషాముక్త భారత్ అభియాన్ కూడా, సో ఈ నషాముక్త భారత్ అభియాన్ని సో ఎవరైతే ఇంటాక్సికేషన్కి గురవుతారో అండ్ డ్రగ్ అడిక్ట్ అవుతారో వాళ్ళ కోసం వాళ్ళని విక్టిమైజ్ చేయకోకుండా వాళ్ళని ఉద్దేశించి ఈ పర్టికులర్ మినిస్ట్రీ అనేది ఈ నషాముక్త భారత్ అభియాన్ని తీసుకొచ్చింది. సో మెడికల్ అప్రోచ్ టు మాస్ మొబిలైజేషన్ అండ్ త్రూ పార్ట్నర్షిప్స్ అండ్ డిజిటల్ టూల్స్ క్యాంపెయిన్ ద్వారా రీచ్ 26.28 crore సిటిజన్ ఇంక్లూడింగ్ 10 crore యూత్. సో సీనియర్ సిటిజన్స్ వచ్చేసరికి ఏవై స్కీమ్, అటల్ వయో అభ్యుదయ యోజన. సో అటల్ వయో అభ్యుదయ యోజనలో ఫ్రీ అసిస్ట్ డివైజెస్ త్రూ ద రాష్ట్రీయ వయోశ్రీ క్యాంప్స్ ద్వారా 46.32 lakh ఫ్రీ అసిస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ నేషనల్ ఎల్డర్ లైన్. సో ఎవరికైనా ఒక ఎల్డర్లీ పీపుల్కి టోల్ ఫ్రీ నెంబర్ కావాలి టు మేక్ దర్ గ్రీవియన్స్ అని అనుకుంటే నేషనల్ ఎల్డర్ లైన్ అనే నెంబర్ ఉంది 1457. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ పర్సన్స్కి స్మైల్ అనే ఇనిషియేటివ్. నేషనల్ పోర్టల్ ఇష్యూడ్ 33,189 లీగల్ ఐడెంటిటీ సర్టిఫికేట్స్. నెక్స్ట్ గరిమా గ్రే షెల్టర్స్ ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ జెండర్ అఫర్మేషన్ ప్రొడ్యూసర్స్ టు ద ఆయుష్మాన్ భారత్ PMJAY. నెక్స్ట్ ఇంక్లూజివ్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ లైవ్లీహుడ్స్. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేసరికి VCF SC, VCF BC deployed over 750 crore to promote entrepreneurship among the marginalized, shifting them job seekers to job creators. So job seekers నుంచి జాబ్ క్రియేటర్స్ వరకు ఈ యొక్క వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ ఎస్సీస్, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ బీసీస్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో టోటల్ అవుట్లే ఎంత అంటే 750 crore. నెక్స్ట్ నమస్తే స్కీమ్. మనందరూ తెలుసు నమస్తే స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఇట్ ఈస్ లింక్డ్ టు ద సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్ యాజ్ వెల్ as పొలిటికల్ ఆస్పెక్ట్తో లింక్ అయి ఉంటుంది. సో సోషల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో హిస్టారికల్గా సప్రెస్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ స్కీమ్. సో ఇట్ అలొకేటెడ్ ఓవర్ 2380 crore ఫర్ ద కంప్లీట్ మెకనైజేషన్ ఆఫ్ సేవర్ క్లీనింగ్ ఎన్ష్యూరింగ్ ద డిగ్నిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ 3.42 lakh శానిటేషన్ వర్కర్స్. నెక్స్ట్ టెక్స్టైల్ సెక్టర్ విట్నెసెస్ అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్ PM మోడీస్ లీడర్షిప్ గిరిరాజ్ సింగ్. సో ఓవరాచింగ్ థీమ్ వచ్చేసరికి ట్రాన్సిషన్ ఆఫ్ ది సెక్టార్ ఉంది. ద గోల్ ఇస్ టు మూవ్ ఫ్రమ్ ఎన్ అన్ఆర్గనైజ్డ్ ఫ్రాగ్మెంట్ సెక్టార్ టు అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ తీసుకురావాలి. సో ప్రతి స్కీమ్ని కూడా మనం అలానే చూడొచ్చు. అండ్ టెక్స్టైల్ సెక్టర్ అనేది హ్యాండ్లూమ్ సెక్టార్స్లోను, సో ఇట్లా మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్లో, చాలా మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్లో ఇది ఎక్కువ స్టిక్ అయి ఉంటుంది. బట్ వీళ్ళకి ఎక్స్పోర్ట్ బెనిఫిషరీస్ ఉండవు. సో మనందరికీ తెలుసు విలేజెస్లో హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ చేసే వాళ్ళందరికీ ఎక్స్పోర్ట్ కేపబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. లార్జ్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ మాత్రమే ఎక్స్పోర్ట్ తీసుకుంటుంది. అండ్ మనందరికీ తెలుసు ఈ యొక్క లెదర్ ఇండస్ట్రీ కానీ పర్టికులర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఫుట్వర్క్ ఇండస్ట్రీ, సో ఇవన్నీ కూడా హై ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కెపాసిటీ ఉన్న ఇండస్ట్రీస్. సో దాని గురించి కూడా అప్డేట్ చూద్దాం. దిస్ ట్రాన్సిషన్ ఈజ్ గైడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్స్ 5F విజన్. ఈ 5F అంటే ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్. సో ఇది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్లో కూడా మనం ఈ విజన్ని చూడవచ్చు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్లో కూడా మనం ఈ విజన్ని చూడవచ్చు. నెక్స్ట్ ది సెక్టర్ ఈజ్ అండర్గోయింగ్ మ్యాసివ్ ఫార్మలైజేషన్ స్కేలింగ్. డొమెస్టిక్ మార్కెట్ గ్రూ అనేది ఎంత అయిందంటే 6 lakh crore గ్రూ అయింది. ఓవర్ అది 16 lakh వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది.
నెక్స్ట్ గ్లోబల్ ఫుట్ ప్రింటింగ్ వచ్చేసరికి ఇది $190 బిలియన్ వాల్యూ అయితే ఇట్స్ టార్గెటింగ్ నియర్లీ $350 బిలియన్ బై 2030. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హై ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే కెపాసిటీ. సో బంగ్లాదేశ్ డెవలప్ అవుతున్న కారణం కూడా అండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ రావడం కారణం కూడా ఈ పర్టికులర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో కరెంట్లీ ప్రొవైడ్స్ 5.3 crore direct jobs and is projected to add another 2 crore jobs in the next 3 years. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తారంటే పిఎం మిత్రా స్కీమ్. సో ఈ పిఎం మిత్రా స్కీమ్ అనేది 7 స్టేట్స్లో ఉంది. సో ఎక్కడెక్కడ ఉందంటే కన్సిడర్ ద కేస్ ఆఫ్ గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సో ఈ 4 స్టేట్స్, సో ఈ 7 స్టేట్స్లో పిఎం మిత్రా స్కీమ్ అని ఉంది. ఇట్ క్రియేట్ ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం రీసెంట్గా ఎక్కడ కూడా చూసాం, భవ్య అనే ఇండస్ట్రియల్ కారిడార్స్లో కూడా ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చరే చూస్తున్నాం. సో ఒక రకంగా ఈ ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈజీ టు మేక్ ది ఇన్వెస్ట్మెంట్స్. 70,000 crore ఇన్వెస్ట్మెంట్స్ అండ్ 21 lakh జాబ్స్ సాల్వింగ్ ఫ్రాగ్మెంటెడ్ లాజిస్టిక్స్. ఇన్సెంటివైజింగ్ వాల్యూ ఎడిషన్ పిఎల్ఎస్ స్కీమ్ అనేది ఎంఎంఎఫ్స్కి యాజ్ వెల్ as టెక్నికల్ టెక్స్టైల్స్ కూడా ఉంది. నెక్స్ట్ నీచ్ అండ్ ఫ్యూచర్ రెడీ మార్కెట్స్. మనందరూ తెలుసు నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్స్ ఎక్స్పాండెడ్ టు ఇండియాస్ టెక్నికల్ టెక్స్టైల్స్ మార్కెట్ ఫ్రమ్ $6 billion to $25 billion. సో ఇది ఒక హ్యూజ్ లీప్ ఇది. సో వితిన్ 12 yearsలో అరౌండ్ 4 times పెరిగింది. ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ వచ్చేసరికి రెమిషన్ ఆన్ స్టేట్ సెంట్రల్ ట్యాక్స్. సో స్టేట్ సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ ఉన్నాయో వాటిని ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, ఇందా మాట్లాడినట్టు బంగ్లాదేశ్ ఈజ్ ద డైరెక్ట్ కాంపిటేటర్ ఇన్ ద ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఫర్ అవర్ ఇండియా. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఇలాంటి స్కీమ్స్ పెట్టాల్సి వస్తుంది. అండ్ రోడ్ టెప్ స్కీమ్స్ టు న్యూట్రలైజ్ ట్యాక్స్ ఫ్రమ్ ద గ్లోబల్ ప్యారిటీ. సో గ్లోబల్ ప్యారిటీ అంటే మన దగ్గర ఉన్న నైబర్స్తో సమానంగా మన ప్రొడక్ట్ వెళ్తే కానీ మన ప్రోడక్ట్ని తీసుకోరు. అండ్ ఇండియాస్ FTA network grew significantly 19 countries in 2014 to 56 today. సో 56 కంట్రీస్కి మనం FTAs ఉన్నాయి కాబట్టి సో ఈజీ గూడ్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ కాల్స్ అపాన్ ఇండస్ట్రీ టు స్కేల్ అప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా స్పేస్ సెక్టర్. సో మనం రీసెంట్గా కూడా చూసాం ఈ స్పేస్ సెక్టర్ అనేది అరౌండ్ 400 స్టార్టప్స్ వరకు వచ్చింది. సో దీనికి కారణం ఏంటంటే ఇన్స్పేస్ అనేది జనరేట్ అవ్వడం. అది 10th ఇండస్ట్రీ కనెక్ట్ మనం చూడొచ్చు ఇన్స్పేస్ అనేది. సో ఇట్ ఈస్ కొలాబరేటింగ్ ఇస్రో అండ్ ఇండస్ట్రీ to use the ISRO's or government's facilities for the industry people. సో ఇండస్ట్రీ వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయకోకుండా ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆర్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది డైరెక్ట్గా వాడుకునే కెపాసిటీ ఉంది ఇండస్ట్రీ పీపుల్కి. అండ్ ఈ ఎంఫసైజ్డ్ స్ట్రాటజిక్ షిఫ్ట్ ఇన్ ఇండియా స్పేస్ పాలసీ అండ్ రిఫార్మ్స్ ఇంక్లూజ్ democratizing sector and supporting agile startups. The current focus is integrating established large scale manufacturing industries into the space economy. సో స్టార్టప్ ప్రొఫైల్ వచ్చరికి మనం ఇందా మాట్లాడుకున్నట్టు అరౌండ్ 400 ఇండియన్ స్టార్టప్స్ వచ్చినాయి. సో రీసెంట్గా ఒకటి యూనికార్న్ కూడా అయ్యింది. అదేంటో మీరు కింద కమెంట్స్లో టైప్ చేయండి మీకు తెలిస్తే. డ్రైవ్ ర్యాపిడ్ ఇన్నోవేషన్ అండ్ నీచర్ డీప్ టెక్ లైక్ 3D ప్రింటెడ్ ఇంజిన్స్. సో స్కైరూట్ ఎస్ అని అట్లా. సో ఇండస్ట్రీ డెఫిసిట్, స్టార్టప్స్ ల్యాక్ ద లార్జ్ క్యాపిటల్, లాంగ్ టర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ పైప్లైన్స్ అండ్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద మేజర్ గ్లోబల్ మార్కెట్ షేర్. సో ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు బికాస్ అండ్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి ప్లగ్ అండ్ ప్లే ఆర్కిటెక్చర్ కూడా మనం వాడుకోవచ్చు. లైక్ ఎలా అయితే మనం భవ్య స్కీమ్స్లో కానీ పిఎం మిత్రా స్కీమ్స్లో ప్లగ్ అండ్ ప్లే ఆర్కిటెక్చర్ వాడుకున్నాము. సో సేమ్ ఇలానే ఈ ఇండస్ట్రీ డెఫిసిట్ని మనం కంట్రోల్ చేయడానికి ఈ ప్లగ్ అండ్ ప్లే అప్రోచ్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ పాలసీ సొల్యూషన్ వచ్చేసరికి ఇంప్లిమెంట్ ఇంటిగ్రేటెడ్ మోడల్ కంబైనింగ్ స్టార్టప్ ఎజిలిటీ విత్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ అంటే లాంగ్ గెస్టేషన్ పీరియడ్స్ ఉంటాయి కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి. సో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండాలి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అండ్ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రియల్ కాంగ్లోమెరేట్స్ L&T, గోద్రేజ్ అండ్ టాటా. నెక్స్ట్ టోటల్గా 1000 crore వెంచర్ క్యాపిటల్ ఫండ్ మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ కామన్ టెక్నాలజికల్ ఫెసిలిటీస్ అరౌండ్ 500 crore, స్టేట్ బ్యాక్డ్ పబ్లిక్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేటింగ్ కారిడార్స్ సచ్ as IIT గాంధీనగర్, రెడ్యూస్ ప్రైవేట్ కంపెనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇట్లా ఏవైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిలో నువ్వు రిసోర్సెస్ వాడుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకుంటే దెన్ వీ కెన్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ స్టార్టప్స్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్
500 crore టెక్నాలజీ అడాప్షన్ ఫండ్. సో బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ ప్రొటోటైప్స్ అండ్ ఇండస్ట్రీ వాల్యుయేషన్. సో ఏదైనా ఒక స్టార్టప్ ఒక మోడల్ తయారు చేస్తారు, దాన్ని కమర్షియలైజ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ రావాలంటే వీ నీడ్ టు హ్యావ్ ద VCF, సంథింగ్ ఒక ఫండింగ్ కావాలి. సో దాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా అనొచ్చు. సో దీన్ని ఫిల్ చేయడానికి గవర్నమెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటుంది. ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ డెవలపింగ్ ఏ హెవీ డ్యూటీ రీయూజబుల్ 800 NN క్లాస్ LOX LNG లిక్విడ్ రాకెట్ ఇంజిన్. నెక్స్ట్ SATSUR Analytics India building Dharani and AI large earth observation model for agriculture, infrastructure and disaster logistics. సో ఇవన్నీ స్కీమ్స్గా కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎవల్యూషన్ మనం ఎలా ఉంటుందంటే ఓపెనింగ్ ఆఫ్ స్పేస్ సెక్టర్ టు ద ప్రైవేట్ పీపుల్, ఎస్టాబ్లిష్డ్ ఇన్స్పేస్ యాజ్ అన్ అటానమస్ రెగ్యులేటర్. నెక్స్ట్ 2023లో స్ట్రక్చరల్ ఫౌండేషన్ లైక్ ఇండియా స్పేస్ పాలసీ 2023 క్లియర్ మ్యాండేట్స్ ఫర్ ద నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2024-25లో 100% FDI రిజమ్స్ టు ద శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇట్లా లిబరలైజేషన్ వైపు మనం స్పేస్ సెక్టర్ని తీసుకెళ్తున్నాం, యాజ్ వెల్ as ప్రైవేటైజేషన్ ద్వారా FDIస్ని కూడా ప్రొక్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. Next, InSpace as a single window as an autonomous nodal agency under the Department of Space. It handles regulatory clearances, authorizes launches, provides private players access to ISRO infrastructure. Human capital integration వచ్చరికి the government has introduced AICT approved space technology curricula in technical universities to supply talent and regrowing market. సో ఇవన్నీ డైరెక్ట్గా PIBలు ఇవ్వడం జరిగింది. సో మనం మెన్షన్ చేసేటప్పుడు వే ఫార్వర్డ్ మెన్షన్ చేసేటప్పుడు డైరెక్ట్గా గవర్నమెంట్ సోర్సెస్ నుంచి కోట్ చేసుకుంటే ఎక్కువ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రీసెంట్గా జరిగిన స్కీమ్స్ వస్తే మిషన్ దృష్టి అనేది గ్యాలక్సీ ఐస్పేస్ స్టార్ట్ చేసింది. ఫైర్ఫ్లై పిక్సెల్, TSAT 1A TASL, లీప్ 1 ధ్రువ స్పేస్, విక్రమ్ స్కైరూట్. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ జరిగిన కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడుకున్నాం. అండ్ ఈ గ్యాలక్సీ ఐస్పేస్ వచ్చేసి ఇది ఫస్ట్ ఆప్టోసార్ శాటిలైట్. సో ఫోటో యాజ్ వెల్ యాజ్ రేడార్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఫైర్ఫ్లై పిక్సెల్, నెక్స్ట్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్. TSAT 1A ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ మిలిటరీ గ్రేడ్ EOSAT ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. నెక్స్ట్ లీప్ 1 అనేది కాస్ట్ ఎఫెక్టివ్ కమర్షియల్ ప్లాట్ఫామ్ అండర్ $1 million టు ఫేస్ కమర్షియల్ AI పేలోడ్స్. విక్రమ్ అనేది ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్, సక్సెస్ఫుల్లీ ఓపెన్ ద ఎరా ఆఫ్ ప్రైవేట్ స్పేస్ లాంచెస్ ఇన్ ద కంట్రీ. సో ఇది హైదరాబాద్లో సెటప్ అయింది. నెక్స్ట్ సైంటిఫిక్ ఎంక్లేవ్ ఆఫ్ ద ఇండో ఫార్మసోపియా హెల్డ్ ఇన్ హరిద్వార్. సో ఇండియన్ ఫార్మసోపియా కమిషన్ అనేది ఇది అటానమస్ బాడీ. ఇది దేని కింద వస్తుంది అంటే మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వస్తుంది. సో ఇండియన్ ఫార్మసోపియా కమిషన్ అనేది ఇట్ విల్ రెగ్యులేట్ ద ఇండియన్ ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్. సో డొమెస్టిక్ మార్కెట్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ద IP is the official legally binding standard for drug quality in India. Compliance with IP standards is mandatory under Drugs and Cosmetics Act. సో IPC అనేది ఇండియన్ ఫార్మాసోపియా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని మెన్షన్ చేస్తూ అండ్ ఎవరైతే దాన్ని ఫెయిల్ చేస్తూ ఉంటారో, సో ఏదైనా ఒక కంపెనీ ప్రాపర్ స్టాండర్డ్గా తయారు చేయలేకపోతుంటే ఆ కంపెనీని క్రిమినల్ యాక్టివిటీగా కూడా ఫైల్ చేయొచ్చు. ఫెయిల్యూర్ టు మీట్ దీస్ స్టాండర్డ్స్ క్లాసిఫైస్ ఎ డ్రగ్ as not for standard quality, NSQ, adulterated or spurious, leading to criminal liabilities. సో దీన్ని అది వేసే కమిషన్ కూడా, అది వేసే పనిష్మెంట్ కూడా ఎవరు ఇస్తారంటే ఇండియా ఫార్మసోపియా కమిషన్ ఇస్తారు. నెక్స్ట్ స్ట్రాటజిక్ పివోట్ ఆఫ్ IP 2026 ఇన్ ఇండియన్ ఫార్మసోపియా రిఫరెన్స్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ మైక్రోబయాలజికల్ క్వాలిటీ కంట్రోల్స్, బయోలాజికల్ అండ్ ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్ ఫర్ ఈ 3 వెర్టికల్స్లో కూడా IP అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎందుకు ఉత్తరాఖండ్ అంటే క్లస్టర్ ఎఫెక్ట్. సో ఒక రీజన్లో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీస్ ఉంటే సో మనం డైరెక్ట్గా అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు హరిద్వార్లో. సో ఉత్తరాఖండ్ అలాంగ్ విత్ హిమాచల్ ప్రదేశ్ అండ్ గుజరాత్ అనేది మేజర్ హబ్గా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. హ్యాండ్ హోల్డింగ్ స్ట్రాటజీ SMEs ఇన్ దీస్ క్లస్టర్స్ అనేవి ఫేసెస్ ద critical difficulties and adopting a rapid internalization compliance updates due to limited resources. This Conclave directly addressed this by pairing the standard scientists with plant operators and QA teams to ease the transition to IP 2026 and ensure supply chain continuity. సో ఎవరైతే SMEs స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పర్టికులర్ మెడిసిన్స్ కానీ వీటిని కానీ తయారు చేస్తాయో వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ పర్టికులర్ కాన్క్లేవ్ అనేది అక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫ్రమ్ రూఫ్ టాప్స్ అండ్ పాండ్స్ టు యాక్ఫైస్ ఒడిషాస్ గ్రౌండ్ వాటర్ రివైవల్ అండర్ జల్ జీవన్ మిషన్, జల్ సంచయ్, జల్ భగీరథి. సో జల్ భగీరథి వచ్చిందంటే
కమ్యూనిటీ లెడ్ డెవలప్మెంట్. సో ఒడిషా గవర్నమెంట్ అనేది 2 స్కీమ్స్ ద్వారా ఇది చేసింది. ఫస్ట్ ఇది చాటా స్కీమ్ అనేది అర్బన్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్కీమ్. సో ఏవైతే రూఫ్ టాప్ మీద వాటర్ పడతాయో వాటిని మనం మళ్ళీ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్గా వాడుకోవడానికి చాటా. నెక్స్ట్ అరువా స్కీమ్ అనేది సర్ఫేస్ వాటర్ స్కీమ్. సో ఫర్ సపోజ్ ఇది పాండ్, ఈ పాండ్లో కింద రాక్ బెడ్ ఉంటుంది, దాని కింద ఆక్విఫైర్ ఉంటుంది. ఆక్విఫైర్ అంటే వాటర్ బాడీ ఉంటుంది. సో దీని నుంచి డైరెక్ట్గా మాన్సూన్ టైంలో ఓవర్ ఫ్లడ్ అవుతుంది కాబట్టి మనం దీనికి మధ్యన ఒక షాఫ్ట్ తవ్వి డైరెక్ట్గా ఆక్విఫైర్ రీఛార్జ్ చేస్తాం. సో ఇట్లా ఈ అరువా స్కీమ్ అనేది ఇట్లా పనిచేస్తుంది. సో జైపూర్ డిస్ట్రిక్ట్లో కటక్ డిస్ట్రిక్ట్లో దిగపహంది డిస్ట్రిక్ట్లో, సో ఇట్లా 3 డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ పర్టికులర్ స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ రిలీజెస్ సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్ ఏరియా ప్రొడక్షన్ ఫర్ 2025-2026. సో హార్టికల్చర్ కల్టివేషన్ అనేది ఇట్స్ లైక్లీ రీచ్ 301.51 lakh hectares. అండ్ మాన్సూన్ సీజన్ అనేది ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది, బట్ ఇట్ షోస్ ద ఇంక్రీజ్ అనమాట. హార్టికల్చర్ ప్రొడక్షన్ ద కంట్రీ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు అబౌట్ 3,777.76 lakh tons in 2025-2026. బట్ ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తగ్గే ఛాన్స్ ఉంటుంది, అండ్ రెయిన్ ఫెడ్ క్రాప్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆనియన్. సో ఆనియన్ రేట్స్ పెరిగినాయి. సో ఆనియన్ రేట్స్ ఎందుకు పెరిగినాయి అంటే దో ఏరియా ఆఫ్ కల్టివేషన్ పెరిగినా ప్రొడక్షన్ అనేది తగ్గింది. సో ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎఫిషియన్సీ అనేది తగ్గి ఉంటుంది. సో దీని ద్వారా మనం ఆనియన్ ప్రైస్ వాలిడిటీ చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ మాన్సూన్ సీజన్లో దీని రైట్ యూజువల్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ ఈ డబుల్ ఇంపాక్ట్ ద్వారా ఆనియన్ రైస్ చూడొచ్చు. సో దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ ఏమవుతుంది సార్ అంటే సిపిఐ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దీని ద్వారా రిపో రేట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది త్రూ మానిటరీ పాలసీ మెకానిజమ్స్. నెక్స్ట్ ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ వాట్సాప్ ఏఐ అడ్వైజరీ. సో ఆయిల్ సీడ్స్ కిసాన్ మిత్ర అనేది ఇట్స్ ఎ వాట్సాప్ ఏఐ అడ్వైజరీ ఫర్ ఆయిల్ సీడ్ ఫార్మర్. సో ఏదైనా ఒక అడ్రస్లో ఉన్న 24/7 వాళ్ళకి స్పెషలైజ్డ్ హెల్ప్ లైన్ ఛానల్ ద్వారా ఇది చేయడం జరుగుతుంది. సో ఇది ఎవరు చేస్తున్నారంటే ICAR, IOR పార్ట్నర్ ఇన్స్టిట్యూట్స్. ఇండియా ఇస్ ప్రైవేటైజింగ్ ఇంక్రీజ్డ్ డొమెస్టిక్ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ టు రెడ్యూస్ ఎడిబుల్ ఆయిల్. నెక్స్ట్ వాట్సాప్ బేస్డ్ ICAR, IOR హైదరాబాద్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ వాల్యుబుల్ టూల్ డెలివరింగ్ రిలయబుల్ రీసెర్చ్ బేస్డ్ నాలెడ్జ్ ఆన్ ఆయిల్ సీడ్ కల్టివేషన్. ద సర్వీస్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ టు ఫార్మర్స్ ఫోన్స్ ఎనీ టైమ్ అండ్ ఇన్ దర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్. సో వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 4024598180. సో ఈ వీడియో ఎవరికైనా నిజంగా ఆయిల్ ఫార్మర్స్ చేసే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లీజ్ షేర్ దిస్ న్యూస్. నెక్స్ట్ BAS అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్తో కలిసి ఇండిజినస్ క్రాప్ వెరైటీస్ని స్టాండర్డైజ్ అంటే గ్లోబల్ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ని పర్టికులర్ స్టాండర్డ్స్లో మీరు పెట్టుకోవాలి. సీడ్స్ ఎట్లా డ్రై చేసుకోవాలి, సీడ్స్ ఎట్లా పెంచుకోవాలి అనేది ఒక స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో అండర్ IS 2001 ఈ పర్టికులర్ స్టాండర్డ్స్ అనేది మనం చూడొచ్చు. సో UPSCలో కూడా డైరెక్ట్గా అడుగుతున్నారు పర్టికులర్ IS ఇచ్చి ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చి దానికి సంబంధించిన సెక్టార్ ఏంటది కూడా మనం 2026 ప్రిలిమ్స్లో చూడొచ్చు. సో నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ టు దిస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజికల్ డిపార్ట్మెంట్ IS 2021 కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అనేది మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలో చెప్పారు. బట్ ఇట్ ఈస్ అ వాలంటరీ అండ్ సర్టిఫికేట్ బేస్డ్ కాబట్టి ఎవరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అనేది ఆ పర్టికులర్ స్టాండర్డ్స్ మీట్ అవ్వకపోయినా వాళ్ళ మీద ప్లేనరీ ఛార్జెస్ అనేది పడవు. నేచర్ ఆఫ్ ది స్టాండర్డ్స్ సరికి వాలంటరీ సర్టిఫైబుల్ మేనేజ్మెంట్ సిస్టమ్. స్టాండర్డ్ అడాప్షన్ ఈస్ ఎంకరేజ్ నాట్ లీగల్లీ రిక్వైర్డ్ బట్ సర్టిఫికేషన్ ఇంక్రీజెస్ క్రెడిబిలిటీ. సో డ్రాఫ్టింగ్ బాడీస్ వచ్చేసరికి ICAR, NBPGR. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్ వచ్చేసరికి ఎవరెవరి మధ్య జరుగుతుందంటే NBA యాజ్ వెల్ యాజ్ PPVFRA. సో ఇది ఫార్మర్స్ ఇప్పుడు ఏదైనా ఒక ఫార్మర్ ఉంటారు, ఆ ఫార్మర్ మిగిలిపోయిన సీడ్స్ని స్టోర్ చేసుకుని నెక్స్ట్ సీజన్లో కల్టివేట్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఈ పర్టికులర్ PPVFRA ఇస్తుంది. ఆపరేషనల్ స్కోప్ వచ్చేసరికి కవర్స్ ఎంటైర్ సీడ్ బ్యాంక్ లైఫ్ సైకిల్ కలెక్షన్, టెస్టింగ్, క్లీనింగ్
డ్రైయింగ్ స్టోరేజ్, క్వాలిటీ అష్యూరెన్స్, రీజనరేషన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేజెస్లో ప్రతి సీడ్కి స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. OSOP అండర్ ద PM విశ్వకర్మ స్కీమ్, ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద సమృద్ధి పిల్లర్ ఆఫ్ ద స్కీమ్ బై ఎస్టాబ్లిషింగ్ రీటైల్ అవుట్లెట్స్ at high footfall railway stations. The initiative is primarily implemented by Ministry of Railways to boost domestic tourism. The core objective is to provide market visibility, financial independence, specifically for the Divyangjan Vishwakarma artisans. Next, Indian private space sector, 1,000 crore venture capital fund has been established to completely fund early stage prototype development for deep tech space startups. Next, 500 crore technology adoption fund, TAF, to bridge the gap between prototypes and industry validation. Next, InSpace serves as an autonomous nodal agency under Department of Space to handle regulatory clearances and authorized launches. So ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇది, authorized launches and regulatory clearances. Next, seed bank management, community seed bank management is mandatory, legally binding framework to all decentralized seed repositories. Next, the standard was developed under the leadership of ICAR, NBG, PR. It covers the entire life cycle of seed banking, including collection, quality assurance, regeneration, risk management. Mission Drishti, commercial hyperspectral imaging for detecting underground water. TSAT 1A, privately built military grade Earth observation satellite. Vikram S, India's first privately built rocket. 112, 213, 113, 1213. Next question is the regulatory adherence to Indian pharmacopoeia is no longer just a legal mandate. It is strategic necessity to secure India's position as the pharmacy of the world. Analyze the strategic updates introduced in the IP 2026 edition regarding the microbiological controls and biological standards. Discuss how institutional handholding in manufacturing hubs like Uttarakhand can help SMEs manage the transition to these stricter complex protocols. 250 words. So pharmacy of world అనడానికి కారణాలు ఏంటో మనం ఫస్ట్ రాయాలి. ఫార్మసీ ఆఫ్ వరల్డ్ అని ఎందుకు అంటారో రాయాలి. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ని వాడుకొని, సో ఈ స్టేట్మెంట్ని నువ్వు యాంకర్ చేసుకుని ఐపీ కమిషన్ తీసుకొచ్చి, సో ఈ ఐపీ కమిషన్ దగ్గర ఉన్న 3 రోల్స్ని నువ్వు కూడా రాస్తే, నెక్స్ట్ ఆ ఐపీసీకి ఉన్న 3 రోల్స్ ఈ ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అనే దాన్ని ఎలా సబ్స్టెంట్ చేస్తుంది అనేది కూడా మనం రాయాలి. నెక్స్ట్ ఈ లీగల్ మ్యాండేట్ ఏంటో రాయాలి మనం. డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్, సో IP 2026 ఎడిషన్ రిగార్డింగ్ ద బయోలాజికల్ స్టాండర్డ్స్. రీసెంట్గా బయో ఫెర్టిలైజర్స్ కానీ బయో ఫార్మాస్యూటికల్స్ కానీ కూడా డెవలప్ అవుతున్నాయి. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం ఇవ్వచ్చు. సో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కూడా మనం ఇక్కడ రాయాల్సి వస్తుంది. సో ఇట్లా కాంప్రిహెన్సివ్గా రాస్తే కానీ మనకి మార్క్స్ పడవు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అయిందని ఫీల్ అవుతున్నాను. అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.